Hi students, today మనం substitution and addition reaction చూద్దాం నాన్న. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సింపుల్ నాన్న. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆల్కిన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ నాన్న. ఏం లేదని ఇక్కడ మీథేన్ తీసుకోవచ్చు, ఈథేన్ తీసుకొని ఏదైనా తీసుకోవచ్చు. ఆల్కేన్ రియాక్షన్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏంటిదన్న సన్లైట్ టు ఫార్మ్ ఆఫ్ ఆల్కేల్ హాలైడ్స్. ఏంది లేన క్లోరిన్ అనేది ఇక్కడ మనకు ఏమైతుందన్న సబ్స్టిట్యూషన్ అవుతుంది. సింపుల్. ఇందులోకి వెళ్ళి హెచ్, ఇందులోకి వెళ్ళి సిఎల్ పోతే మనకి ఏమవుతుందన్న హెచ్సిఎల్ అనేది మనకు బై ప్రోడక్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ సేమ్ ఈ సిఎల్ కూడా మళ్ళీ సిఎల్2 తోటి రియాక్షన్ చెందితే ఏమవుతుందన్న ఇందులోకి వెళ్ళి హెచ్, ఇందులోకి వెళ్ళి సిఎల్ పోతే మనకు CH2Cl2 ఏర్పడుతుంది. ఇదంతా మనకు అవసరం లేదు. ఒకటే మాట, ఒకటే నాన్న, ఏం లేదు. ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. నెక్స్ట్ అన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న అడిషన్ రియాక్షన్. మన లాస్ట్ ఇయర్ మనకు ఇక్కడ ఉండే మన క్వశ్చన్స్ వచ్చింది. ఇక్కడ ఏమన్నా సింపుల్. Alkenes or alkynes or unsaturated hydrocarbons are involved in addition reaction అని. ఇంకోసారి చూడండి బ్యూటీఐ. ఇందులో ఏంటి మనకి నికెల్ అనే క్యాటలిస్ట్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అనేది యాడ్ అవుతుంది అన్న. సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఆల్కైన్ ఇస్ కన్వర్ట్ టు ఆల్కిన్. ఏమున్నాను ఇక్కడ ఒక హైడ్రోజన్ CH3 CH11CH3. సేమ్ మళ్ళీ హైడ్రోజన్ తోటి అడిషన్ చెందితే బ్యూటీన్ ఏర్పడుతుంది. ఆల్కైన్ కన్వర్ట్ టు ఆల్కిన్, ఆల్కిన్ కన్వర్ట్ టు ఆల్కెన్. ఇది మనకు అడిషన్ రియాక్షన్ అన్న. ఓకేనా? సో ఈ టాపిక్ నుంచి నేను ఒక స్పెషల్ ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.